శ్రీవిష్ణురూపాయ నమఃశివాయ. కార్తీక పురాణం 27వ అధ్యాయం. అంబరీషుడు సుదర్శనుని నుంచి దూర్వాసుణ్ణి రక్షించుట. దూర్వాసుడు, అంబరీష, నాయందున్న గౌరవభావంతో నన్ను ద్వాదశి పారణకు రమ్మని పిలిచిన నీకు కాలాతిక్రమణం చేసి నీ వ్రతభంగం అయ్యే విధంగా నేను ప్రవర్తించాను. నిన్ననేక విధాలుగా నిందించి శపించాను. ఆ కారణంగా నా ప్రాణాలకే ఉపద్రవాన్ని తెచ్చుకున్నాను. శ్రీహరి యొక్క సుదర్శనం నన్ను తరుముకుంటూ నా వెనకాలే వస్తోంది. నన్ను తుదముట్టించనిదే ఆ సుదర్శనం శాంతించేట్లుగా లేదు. చేసేది లేక వైకుంఠానికి వెళ్లి శ్రీహరిని ప్రార్థించాను. సుదర్శనమును ఆపగల సమర్థుడవు నువ్వే అని చెప్పి నారాయణుడు నన్ను నీ దగ్గరకు పంపాను. కనుక నన్ను నువ్వు రక్షించు అంటూ అంబరీషుణ్ణి ప్రార్థించాను. అప్పుడు అంబరీషుడు సుదర్శన చక్రానికి నమస్కరించి తెలిసో తెలియకో కోపావేశాలతో దూర్వాస మహర్షి తొందరపడ్డారు. భక్తవరదుడైన శ్రీహరి అది చూసి సహించలేక నిన్ను పంపించాడు. పూజనీయుడైన దుర్వాసుడు పశ్చాత్తాపంతో కూడిన మనస్సు గలవాడై మిక్కిలి పరితపిస్తున్నాడు. అందుకని ఆ మహర్షిని మన్నించు. ఒకవేళ కర్తవ్యమును పాటించడమే నీ లక్ష్యమైతే అతనికి బదులుగా నన్ను సంహరించు. 14 లోకాలు ఏకమై ఒకేసారి వచ్చినా నిన్నేం చెయ్యలేరు. నన్ను మన్నించు. శరణు వేడిన వాళ్లను కాపాడటం ధర్మం. ముందు నా పట్ల ఏ విధంగా ప్రవర్తించినా ఇప్పుడు తెలివి తెచ్చుకున్నాను. పశ్చాత్తాపాన్ని పొంది నన్ను రక్షించమని శరణు వేడుతున్నాడు. నువ్వు శ్రీమన్నారాయణుని ఆయుధానివి, నేనేమో ఆ శ్రీమన్నారాయణుని భక్తుడిని. ఆ మహనీయుని రక్షించడం మనం చెయ్యవలసిన పని. నీకు నీ స్వామి చెప్పిన ప్రకారం అతణ్ణి చంపడం అనేది చెయ్యదగిన పనే అవుతుందేమో, కాని నా ద్వారా శరణు పొందాలి అన్నది శ్రీహరి యొక్క ఆలోచన. కనుక శ్రీహరి మనసులో ఆలోచన ప్రకారంగా అతనికి ప్రాణభిక్ష పెట్టు అంటూ అంబరీషుడు అనేక విధాలుగా సుదర్శనుణ్ణి ప్రార్థించాను. అయినా సుదర్శనుని మనసు శాంతించలేదు. దూర్వాసుని వదిలిపెట్టడానికి ఇష్టపడినట్లుగా అనిపించలేదు. చేసేది లేక శరణు వేడిన దూర్వాసుని రక్షించాలనే ఆలోచనతో ధనుర్బాణాల్ని చేతబట్టి సుదర్శనునికే ఎదురు నిలిచి నా ప్రార్థనను నువ్వు అంగీకరించకపోతే నీతో యుద్ధం చేసైనా దూర్వాసుణ్ణి రక్షిస్తాను. బ్రాహ్మణుని చంపడం తప్పదంటావా? నాతో యుద్ధానికి సిద్ధంగా ఉండు. శత్రువులకు లొంగన ఆయుధానివి కదా. ముందు నన్ను చంపి ఆ తర్వాత దూర్వాసుణ్ణి చంపు. అంతేకాని నేను బ్రతికుండగా ఆ దూర్వాస మహర్షిని నువ్వేం చెయ్యలేవు. నేను నీతో తప్పక యుద్ధం చేసి తీరుతాను. నా భుజబలం మీద నాకు గల నమ్మకంతో నేను నీతో యుద్ధానికై సిద్ధపడుతున్నాను. నా బాణాల వేడిని రుచిచూడు. ప్రాణాల మీద ఏమాత్రం ఆశ ఉన్నా విష్ణువు యొక్క చేతియందు ఇంకా కొంతకాలం ప్రకాశిస్తూ ఉండాలనుకున్నా ముందు దూర్వాసుణ్ణి వదిలిపెట్టు అని చెప్పాను. సుదర్శనుడు అంబరీషుని ధైర్యానికి, ఉత్సాహానికి, శరణాగత రక్షణాభిలాషకు మిక్కిలి ఆనందించాడు. అయినా అంబరీషుని హెచ్చరించాలనుకొని, ఓయీ రాజా, నాతో యుద్ధానికి సిద్ధపడుతున్నావు. నేనేంటో నా శక్తేంటో తెలియకపోవడంతో డాబు దర్పాలతో నాతో వాదిస్తున్నావు. నీకు నాకు ఏనుగుకి చీమకున్నంత వ్యత్యాసం ఉందని చెప్పాను. సుదర్శనుడు హెచ్చరిస్తుండగానే నువ్వెంత గొప్ప మొనగాడివైతే నాకేంటి? నేను బ్రతికుండగా ఆ దూర్వాస మహర్షినేం చెయ్యలేవు అంటూ ధనస్సెక్కుపెట్టి సుదర్శముని పాదాలకు నమస్కరించి బాణాల్ని ప్రయోగించి మరొక బాణాన్ని సుదర్శనుడి మీదకే ప్రయోగించిన అంబరీషుడు. అంబరీషుని సాహసానికి, ఆర్తత్రాణ పరాయణత్వానికి మురిసిపోయి సుదర్శనుడు ప్రసన్నుడయ్యాను. అంబరీషుని గాఢంగా కౌగలించుకున్నాడు. రాజా అంబరీష, నిన్ను కాపాడాలనే ఆలోచనతోనే శ్రీ మహావిష్ణువు మహర్షి మీదకు నన్ను ప్రయోగించాను. నిన్ను కాపాడటమే నా కర్తవ్యం. నీతో యుద్ధం చేయడం మాత్రం నా లక్ష్యం కాదు. విష్ణు స్తోత్రాల్ని 3 కాలాల్లో చేసేవారు, దాన ధర్మాలు చేసేవారు, ఇతరుల్ని హింసించనివారు, ఇతరుల ధనాన్ని ఆశించనివారు, గోబ్రాహ్మణ శిశుహత్యలకు దూరంగా ఉండేవారు, పరస్త్రీల పట్ల మర్యాద చూపేవారు ఇహ పరలోకాల్లో సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లుతారు. దూర్వాసుని క్షమించి అతణ్ణి రక్షించాలని చూసిన నీ గొప్పతనం పొగడదగింది. నీ కోరిక ప్రకారం దూర్వాసుణ్ణి విడిచిపెడుతున్నాను అని సుదర్శనుడు అంతర్ధానమయ్యను. ఇతరుల్ని రక్షించడానికి, శరణాగతుని కాపాడటానికిచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవాలి. ఎవర్నైనా ఎదిరించొచ్చు. ప్రాణాన్ని నిలబెట్టడమే ప్రధానమనే విషయాన్ని తెలుసుకోవాలి. 27వ రోజు పారాయణం సమాప్తం. సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు.